రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీలక మలుపు తిప్పుతోంది. ఆ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్న కస్టడీపై కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న పోలీస్ కస్టడీపై తీర్పు రిజర్వ్ ఇవ్వనుంది. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే ఓసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను రాబట్టారు. ఇప్పుడు నిందితుల అందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఇక అదనపు ఎస్పీలు సహా ప్రణీత్ రావు కస్టడీ కోసం పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. రైట్ గా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురిని కూడా ఇప్పటి వరకు ఒక్కొక్కరిగా విచారించిన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ముగ్గురిని ఒకేసారి కలిపి విచారించడానికి అనుమతి కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మరి డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ ప్రతిభ, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వీరు నాంపల్లి కోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే ఈ తీర్పును కూడా కోర్టు రిజర్వ్ చేసినట్లయితే తెలుస్తోంది. ఇందులో చాలా వరకు సంచలనం సృష్టించే విషయాలు బయటపడుతున్నట్లుగా ఈ కేసులో తెలుస్తోంది. ఈ ప్రణీత్ రావు అలాగే భుజంగరావు, ఈ తిరుపతన్నల విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా వాళ్ళని దాదాపుగా ఒక్కొక్కరిగా సపరేట్ గా వారి యొక్క విచారణ అనేది కొనసాగింది. దీనికి సంబంధించి అందులో చాలా వరకు విషయాలు బయటపడ్డాయి. చాలా బడాబాబుల పేర్లు కూడా కొంతవరకు బయటికి వస్తున్నాయి అని చెప్పేసి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం పంజాగుట్ట పోలీసులు ఈ ముగ్గురు నిందితులను కూడా ఒకే చోట ఉంచి మరి విచారణ చేయాలంటూ కూడా కోర్టును కోరడం అయితే జరిగింది. సో దీంతో కోర్టు ఈ ఇరు పక్షాల వాదన విన్నప్పటికీ ఈ తీర్పునైతే ఈ రోజు సాయంత్రం వరకు వెల్లడించనుంది. అసలు ముగ్గురిని కస్టడీకి ఇస్తారా లేకపోతే లేదు సపరేట్ గానే వారిని ఏదైతే విచారణ చేపట్టాలా అనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ అనేది సాయంత్రం అయితే రానున్నది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనైతే చాలా విషయాలు, అంటే వీరి ఆస్తులకు సంబంధించి కావచ్చు, వీరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయం పైన కావచ్చు, కొంతవరకు ఇటు అధికారులకు క్లారిటీ వచ్చినప్పటికి కూడా మరి కొన్ని విషయాలు అనేటివి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. 5 రోజుల కస్టడీలోనైతే ముగ్గురిని కలిపి విచారిస్తారా లేదా అనే వివరాలు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రతిభ, లిఖిత, ఇప్పుడు మరింత సమాచారాన్ని రాబట్టడం కోసమే 5 రోజుల కస్టడీ అడుగుతోంది పోలీస్ యంత్రాంగం. మరి నిందితుల తరపు న్యాయవాదులు ఎలా ప్రొసీడ్ అవబోతున్నారు? అయితే ఈ నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం చాలా వరకు ఇది కరెక్ట్ కాదు, అసలు ఈ కేసుకి వీరికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇంకో కొత్త కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇటు అధికారులు మాత్రం తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేము ఈ కేసులో వీరిని కస్టడీకి తీసుకోవడం జరిగిందంటూ కూడా ఆ ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే, పూర్తి స్థాయిలో ఇవి నిజాలు కావు, మాకు కొంత సమయం కావాలి, ఆ సమయంలో మేము నిందితులము కాదు అనే వివరాన్ని మాత్రం తప్పకుండా మేము మా యొక్క నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాము, మీ ముందు పూర్తి ఆధారాలు పెడతామంటూ ఇటు న్యాయవాదులు కోరినప్పటికీ కూడా కోర్టు ఈ 2 వాదనలు ఇప్పటికే విన్నది. కానీ ఈ తీర్పునైతే కొంతవరకు రిజర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లోపు మాత్రం ఈ పూర్తి స్థాయిలో కోర్టు నిర్ణయాన్ని అనేది
తెలిపే అవకాశం అయితే ఉంది ప్రతిభ. లిఖిత, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని అయితే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని సాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారని అయితే తెలుస్తోంది. మరి మార్నింగే జస్టిస్ చంద్రచూడ్ను కూడా ఆయన పర్సనల్ గా వెళ్ళి కలవడం కూడా జరిగింది. మరి వారు ఏం మాట్లాడుకున్నారన్న విషయం ఏమైనా తెలిసిందా ఈ కేసుకు సంబంధించి? అంటే గతంలో ఈ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఆయన బంధుమిత్రులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిన విషయం అయితే అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించే తనకు జరిగిన నష్టానికి సంబంధించి కొంతవరకు నిందితులకు తప్పకుండా శిక్ష పడాలి, వారి వెనక ఎవరున్నారు, ఎవరు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలి అన్నట్టుగానైతే రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. వారికి తన యొక్క విన్నపాన్ని అయితే వినిపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ కేసును మరింత బలపరిచే విధంగానైతే ఆధారాలు సేకరించాలి అన్నట్టు, నిందితులకు తప్పకుండా శిక్ష పడాలి అని ఆయన కోరడం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే వివరాలు, వారికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను కూడా సేకరించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా కోర్టును కోరినట్లుగా, ఈ న్యాయవాదిని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. సో నిందితుల తరపు న్యాయవాదులు కూడా పిటిషన్ వేసినట్టుగా అయితే తెలుస్తోంది. మరి తీర్పు అనేది వీరికి అనుగుణంగా వచ్చే అవకాశం ఉందా, లేదంటే పోలీస్ యంత్రాంగానికే మరొకసారి మొగ్గు చూపే అవకాశం ఉందా? చాలా వరకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే తమ వద్ద చాలా వరకు ఆధారాలు ఉన్నాయి. అలాగే కాకుండా కొంతవరకు ఈ నిందితులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు, తాను తప్పు చేశాను అని ఒప్పుకుంటూ, అంతేకాకుండా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాను అని కూడా ఒప్పుకోవడం జరిగింది. అవి ఎక్కడెక్కడ పాడేసా అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో, ఎవరెవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాటిని ధ్వంసం చేయడం అనే వివరాలు పూర్తి స్థాయిలో ఇటు అధికారులకైతే అందించడం జరిగింది. దీని బేస్ మీదనే మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేసి, దీంతో ఆల్రెడీ ఆయన తప్పు చేశాను అని ఒప్పుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో కొంతవరకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే పోలీసులకే ఈ యొక్క కేసు అనేది తప్పకుండా అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రతిభ. రైట్ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.